అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 117 హృదయ తృష్ణారోగము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. హృదయ తృషారోగము హృద్రోగం అనగా గుండె జబ్బు. క్రిముల వల్ల వాత, పిత్త, కఫ ప్రకోపాల వల్ల లేదా మూడిటి కలయిక వల్ల మొత్తం 5 కారణాలలోనేదో ఒకదాని వల్ల గుండె చెడవచ్చును. వాతం వల్లే వచ్చే హృద్రోగంలో గుండె, కడుపు భాగం అంతా ఖాళీ అయిపోయినట్లుంటుంది. రోగి తెగతింటూ ఉంటాడు. ఈ తిన్నదంతా ఎక్కడికి పోయిందని ఏడుస్తుంటాడు. గుండె భాగం తిమ్మిరెక్కినట్లవుతుంది. తడుముకుంటే లోపలేదో విరిగిపోయినట్లుంటుంది. గుండె తడారిపోతుంది. రోగికి మత్తుగా ఉంటుంది. ఉన్నట్లుండి రోగి నిరాశ చెందుతాడు. దుఃఖభారం పెరుగుతుంది. తీవ్రంగా భయపడతాడు. ధ్వని దేశం కలుగుతుంది. చిన్న ధ్వనికి కూడా చిరాకు పడిపోతాడు. నిద్ర సరిగా పట్టదు. శ్వాస కష్టం మీద ఆడుతుంది. పిత్తం వల్ల వచ్చే హృద్రోగంలో రోగికి విపరీతమైన దాహం, నీరసం, నిస్సత్తువ, మంట, చెమట, త్రేన్పులు, పుల్లటివి, అరగనివి, ఆమ్లం, వాంతి, జ్వరం, కనులు మబ్బు వేయుట జరుగుతాయి. ఇదే రోగం కఫం వల్ల వస్తే గుండె తిమ్మిరెక్కిపోతుంది. జీర్ణకోశం చెడుతుంది. ముఖం లోతుకి పోయినట్లవుతుంది లేదా ఉబ్బుతుంది. వెక్కుళ్ళు, ఒంటి నొప్పులు, ఉమ్ములో చీము పడుట, మత్తుగా ఉండుట, ఆయాసము, తిండి పట్ల విముఖత దీని ఇతర లక్షణాలు. వాత, కఫ, పిత్త మూడిటి దోషాల కారణంగా గుండె సమస్య వస్తే పై విభిన్న లక్షణాలన్నీ కనబడతాయి. క్రిముల వల్ల వచ్చే హృదయ తుషారోగంలో నల్లని, పచ్చని కలగలుపు రంగు కనులలో కనబడుట, మత్తుగా ఉండుట, కళ్ళు చీకట్లు కమ్ముట, గుండె రసాల నిల్వ, అశాంతి, అంగాలలో దురద, దగ్గున్నా లేకున్నా కఫం నోటి నుండి రాలుట అనే లక్షణాలు బయటపడతాయి. గుండెనెవరో అంపంతో కోస్తున్నట్లుంటుంది. కత్తెరతో కత్తిరిస్తున్నట్లుంటుంది. ఈ రోగమునకు తొలి దశలోనే మందు పడకపోతే ప్రాణాంతకమే. త్రిదోషాలలో దేనివల్లనైనా పిపాస హెచ్చు మీరుతుంది గాని గుండె నీరసం మాత్రం 3 కలిసి వస్తేనే ఉంటుంది. హృద్రోగాలలో అంటువ్యాధి కూడా ఒకటుంది. అది సోకినా వాత, పిత్త దోషాలుంటేనే శరీరంలో వర్ధిల్లుతుంది. ఇది అరవ హృద్రోగం, హృదయరోగం లేదా హృద్రోగం ఏదైనా మరొక దోష ప్రోద్బలం ఉంటేనే ఉద్రేకిస్తుంది. కుదుపు, గుండెదడ, మనోద్రేకము, గుండెలో మంట, ధాతు బలహీన్యము వల్ల మూర్ఛ ఇవన్నీ కనిపిస్తాయి. నాలుక అంగిలి భాగం ఎండిపోయి దాహం వేయిట, అన్ని జలభాగాలు పొడిబారుట, పరాకు మాటలు, స్పృహ తప్పుట, నోరు బీటలు వారినట్లగుట, అన్న ద్వేషం, గొంతులో దైన్యం, మనసు ఒక రీతిలో నుండకపోవుట, జలాంగాలన్నీ ఎండుట వల్ల నాలుకను బయటకు తీయలేకపోవుట, త్రేనుపులు కూడా హృద్రోగికి ఉంటాయి. వాత దోషం వల్ల వచ్చే గుండె జబ్బు అతి బలహీన్యము. నిరాశ, తలలో మత్తు, కణతల నొప్పి, వాసన చూసే శక్తి తగ్గుట, నాలుకకి నునుపు జిడ్డు తగ్గుట, నిద్ర పట్టకపోవుట, మొత్తంగా నీరసంలను కలిగి ఉంటుంది. పిత్తదోషం ఆమ్లత్వంలో సన్నటి పెరుగుదలను, మూర్ఛను, నోట చేదుని, కంట ఎరుపుని, శరీరంపై పొడిని, లోపల మంటని, రోమకూపాల్లోంచి ఆవిరిలొస్తున్న భ్రమని కలిగిస్తుంది. హానికారక కఫం ఒక చోట స్థిరంగా ఉండిపోయి అలా వెళుతున్న జలనాళికలలోని వాయువుని అడ్డేస్తుంది. అప్పుడా గొట్టాలు మంటలలో పడిన మట్టి కుండల్లా ఉష్ణాన్ని పీల్చుకున్నట్లయిపోతాయి. గొంతు బార్లీ గింజతో పొడవబడుతున్నట్లుంటుంది. నోటిలో తీపి, నిద్ర వస్తున్నట్లు ఉండడం అనుభవమవుతాయి. తల సోమరిగా మారుతుంది. అలసట, ఆయాసము, తిండి నచ్చకపోవుట, అజీర్ణము ఇవన్నీ త్రిదోషాలు కలిసి హృద్రోగిపై దాడి చేయడం వల్ల వస్తాయి. చీము, అజీర్ణ పదార్థాల నిలువ కలిసి రక్త ప్రసరణాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల వాత, పిత్తాలు ఆందోళితమవుతాయి. దీనివల్ల రోగి కొంతసేపు వేడిని కొంతసేపు చల్లదనాన్ని తట్టుకోలేకపోతుంటాడు. రెండూ భరించలేనంత భారీగానే శరీరంపై దాడి సలుపుతాయి. దాహం ప్రేగులలోని ముఖ్య ప్రాంతాన్ని నిరోధిస్తే అది పిత్త ప్రకోపమే. రసాల తగ్గుదల వల్ల వచ్చే దాహం త్రిదోషకారకం. కణజాల క్షీణత, మూర్ఛ,
జ్వరం, త్రిదోష తీవ్రతల వల్ల దాహాన్ని ఉపసర్గాత్మిక అంటారు. ఇది మృతికి ముందలి దశ చిహ్నం. అధ్యాయం 154. మదాత్యరోగ నిదానం. మత్తు పదార్థాలను సేవించడం వల్ల వచ్చే రోగాన్ని మదాత్యయ రోగమంటారు. మద్యం వల్ల ముందుగా శృంగారంలో సమయం తగ్గిపోతుంది. అది శరీరంలోని అతి సూక్ష్మ నాళాల్లో కూడా చొచ్చుకుపోయి వాటిని చెడగొడుతుంది. మెదడుపై ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది. మధువునుగాని సారానుగాని ఇతర మాదక ద్రవ్యాలనుగాని అతిగా సేవించిన వారిని బ్రతికించడం కష్టం. అది వారి కణములన్నిటినీ సోమరులుగా తయారు చేస్తుంది. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ. 117. హృదయ తృష్ణారోగము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.